బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించు. సామ్రాజ్యాల చరిత్ర ప్రవచన గ్రంథం దానియేలు ప్రవక్త భవిష్య జ్ఞానం రాజీలేని విశ్వాసికి మనుగడ జీవం సత్యదేవుని భద్రత మనకు క్షేమాధారం దానియేలు గ్రంథం దానియేలు గ్రంథం దానియేలు గ్రంథం దానియేలు గ్రంథం. దైవజనుని అంతమే రాజాజ్ఞసారం సింహాల బోనులో మరణం పద్యం విశ్వపాలక చోక్యంతో మృగాలు సైతం మౌనం విజయుడైరా దానియేలు యథావిధి జీవనం దానియేలు గ్రంథం దానియేలు గ్రంథం. గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. దేవుడు ఈరోజు మీతో నాతో మాట్లాడాలి దేవుని వాక్యం ద్వారా. జోష్ అంకుల్ జోష్ అన్న మాట్లాడుతున్నాడు అనుకోవద్దు. జోషి ఒక చిన్న సాధనం మాత్రమే. కానీ ప్రభువు మాట్లాడుతుంటే మన జీవితాలకు ఎంతో మేలు కలుగుతుంది. ఈ సత్యాన్ని మనమందరము గ్రహించాలి. ఉదయకాలం నుంచి ఈ సమయం వరకు ఎంతోమంది భక్తుల యొక్క వాక్యాలు మీరు విని ఉండి ఉండవచ్చు. వారికంటే జోషి అంకల్ మీరేం గొప్ప చెప్తారు అని మీలో కొంతమంది అనుకునవచ్చు. వారికంటే నేను గొప్పవాడిని కాదు. నేను ఎన్నడూ చెప్పలేదు. నేను చెప్పేది ఏమిటి అనగా, ఈ వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు టీవీలో చేయడానికి నేను సాహసించాను. ఎంత డబ్బు ఖర్చు అవుతుందో నాకు తెలుసు ప్రియులారా. ఇంత నిర్విఘ్నంగా ఈ కార్యక్రమాలు చేయడానికి ఒక బలమైన కారణం ప్రభు యొక్క ప్రేమ, ప్రభు యొక్క సహాయం. రెండవ కారణం మీరు సహాయం చేస్తున్నారు కాబట్టే ఈ కార్యక్రమం ఇంత నిర్విఘ్నంగా సాగుతుంది. మీకు నా హృదయపూర్వక వందనాలు చేతులు జోడించి చెప్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. దానియేలు గ్రంథం 7వ అధ్యాయాన్ని గత పాఠంలో నేను ముగించాను. దాని యొక్క సమీక్ష చెప్తాను అని చెప్పాను. దాని యొక్క సమీక్ష నేను చెప్తాను. దానికి ముందుగా ఒక పాట విందాం. తడిమి చూస్తే ఏశావు, స్వరము వింటే యాకోబు. నిన్ను తడిమి చూస్తే అన్యుడవు, నీ స్వరము వింటే క్రైస్తవుండవు. వేషధారి ఓ వేషధారి, నీ బ్రతుకంతా మార్చుకోవా. వేషధారి ఓ వేషధారి, నీ బ్రతుకంతా మార్చుకోవా. తడిమి చూస్తే ఏశావు,
స్వరము వింటే యాకోబు నిన్ను తడిమి చూస్తే అన్యుడవు, నీ స్వరము వింటే క్రైస్తవుండవు. సున్నము కొట్టిన సమాధిలా ఉంటివా, పైన తెలుపే గాని లోపల కుళ్ళు. సున్నము కొట్టిన సమాధిలా ఉంటివా, పైన తెలుపే గాని లోపల కుళ్ళు. నీ బ్రతుకంతా అలా ఉన్నదా, ఆచారాలకు బానిసైతివా. నీ బ్రతుకంతా అలా ఉన్నదా, ఆచారాలకు బానిసైతివా. తడిమి చూస్తే ఏశావు, స్వరము వింటే యాకోబు నిన్ను తడిమి చూస్తే అన్యుడవు, నీ స్వరము వింటే క్రైస్తవుండవు. ఏపుగా ఉన్నది అంజూరపు చెట్టు, పైకి పచ్చదనమే దాని ఫలము శూన్యము. ఏపుగా ఉన్నది అంజూరపు చెట్టు, పైకి పచ్చదనమే దాని ఫలము శూన్యము. నీవు కూడా అలాగుంటివా, ఆత్మ ఫలములు కాయకుంటివా. నీవు కూడా అలాగుంటివా, ఆత్మ ఫలములు కాయకుంటివా. తడిమి చూస్తే ఏశావు, స్వరము వింటే యాకోబు నిన్ను తడిమి చూస్తే అన్యుడవు, నీ స్వరము వింటే క్రైస్తవుండవు. అబ్షాలోము చూడ పైకి ఎంతో సుందరుడు, హృదయమంత నిండే కుట్ర కుతంత్రాలతో. అబ్షాలోము చూడ పైకి ఎంతో సుందరుడు, హృదయమంత నిండే కుట్ర కుతంత్రాలతో. నీవు కూడా మోసంతోను నీ బ్రతుకంతా గడుపుచుంటివా. నీవు కూడా మోసంతోను నీ బ్రతుకంతా గడుపుచుంటివా. తడిమి చూస్తే ఏశావు, స్వరము వింటే యాకోబు నిన్ను తడిమి చూస్తే అన్యుడవు. పాట విన్నారు కదూ. ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు నాయనా. ఈ రీతిగా మీరు మాతో మాట్లాడుతున్న మీ ప్రత్యేకమైన ప్రేమ కొరకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. మీరే ఈ వాక్యము, ఈ వాక్యంలో జీవం ఉంది, ఈ వాక్యంలో రక్షణ ఉంది, ఈ వాక్యంలో స్వస్థత ఉంది, ఈ వాక్యములో సమాధానం ఉంది. అట్టి వాక్యము మా తెలుగు భాషలో మీరు మాకిచ్చారు. ఈ వాక్యాన్ని విశ్లేషించడానికి కృప చూపించారు. నేను వినేవారి కంటే గొప్పవాడిని కాదు నాయన, అపాత్రుడను అయోగ్యుడను, ఏదో పేద కుటుంబంలో జన్మించిన నన్ను బాల్యంలోనే రక్షించుకున్నారు. మీకు స్తోత్రాలు ప్రభువా. రక్షించడం మాత్రమే కాకుండా మీ సేవ కొరకు నన్ను అంగీకరించారు. మీ దీన సేవకుడిగా మీ పనిలో మీకు బానిసగా ఉండే భాగ్యాన్ని నాకు అనుగ్రహించినందుకై
మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నాయన నమ్మకమైన రాయబారిగా, బానిసగా ఉండడానికి మీరు కృప చూపించండి ప్రభువా. నాయన నా మరణం వరకు స్వామి ఈ వాక్యాన్ని ఈ రీతిగా చెప్పుకుంటూ బ్రతికే ధన్యత నాకు అనుగ్రహించండి స్వామి. ఆ పరిచర్యను దీవించండి. యేసు అనుచరుల పరిచర్యకు కావలసిన ప్రతీదీ మీరు ఇస్తున్నారు నాయన. మీకు స్తోత్రాలు స్వామి. మా బిడ్డలను నిండారుగా దీవించండి. వారి విద్యలలో, వారి ఉద్యోగాలలో, వారి కుటుంబ జీవితాల్లో సహాయం అనుగ్రహించండి. మా సంఘాలను ప్రక్షాళనము చేయండి ప్రభువా. శుద్ధీకరింపబడిన సంఘాలుగా మా సంఘాలు ఉండడానికి కృప చూపించండి ప్రభువా. సాతానుడు మా సంఘాల్లో ఐక్యత లేకుండా చేస్తున్నాడు బాబు. దయతో మా సంఘాలను కనికరించి ఐక్యతతో సంఘాలను నడిపించుకుని అన్య లోకంలో మాదిరిగా ఉండడానికి సహాయం చేయండి. మహిమ పొందండి. యేసయ్య నామమున స్తోత్రం చెల్లించి వేడుకున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. అమ్మా బాబు, దానియేలు గ్రంథ ధ్యానాలు మనలను ఆయన రాకడ కొరకు సిద్ధపరుస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ధ్యానాలు మీరు తప్పనిసరిగా వినాలి. ఒక్కొక్కసారి అర్థం కాకపోవచ్చు. అర్థం కాకపోయినంత మాత్రం చేత నిరుత్సాహపడవలసిన పని లేదు. నేను దీనిని విశ్లేషిస్తున్నాను, వాక్యం వెంబడి వాక్యాన్ని నేను చెబుతున్నాను. ఒకసారి అర్థం కాకపోతే మరొకసారి మీరు చదవండి. ప్రభువా, ఈ వాక్యం చాలా కఠినంగా ఉంది అర్థం చేసుకోవడానికి, దయచేసి ఇది అర్థమయ్యేటట్టుగా మీరు కృపా సహాయం అనుగ్రహించండి అని ఆ ప్రభువును అడుగమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. నేను 7వ అధ్యాయ సమీక్ష చెబుతున్నాను, రాసుకోండి. 1, బెల్షజరు పరిపాలనలోని మొదటి సంవత్సరమున దానియేలుకు మొదటి దర్శనము వచ్చింది. ఈ దర్శనంలో 4 మిక్కిలి గొప్ప జంతువులను ఆయన చూచాడు. నేను బొమ్మలను కూడా చూపెడుతూ వచ్చాను. 4 బొమ్మలు, ఇవి 2, ఇది 3, ఇది 4వ బొమ్మ స్క్రీన్ మీద వెళుతూ ఉంటాయి. దయచేసి మీరు చూడండి. నెబుకద్నెజరు చూచిన కలలోని విషయాలు తదుపరి 7వ అధ్యాయంలో ఉన్న ఈ మృగాలకున్న సంబంధాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇవి చాలా జాగ్రత్తగా వినాలి. పెద్ద అర్థం చేసుకోవడానికి కఠినమని నా యొక్క ఉద్దేశం కాదు. చాలా సులభంగా మీకు అర్థమవుతుంది. అందులో నేను చెప్పిందే చెబుతున్నాను. ఎందుకు అనగా మీకు అర్థం కావాలి అనేది. మొదటిది సింహమును పోలినది, కానీ దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలు ఉన్నాయి. నేను చూచుండగా దాని రెక్కలు తీయబడినవి. పక్షిరాజు రెక్కల వంటి రెక్కలున్న జంతువు ఇది సింహం కనుక మనుషుని వలె అది పాదములు పెట్టుకుని నేలపైన నిలువబడింది. దానికి మానవ మనస్సు కూడా ఇయ్యబడింది. ఇది మొదటి జంతువు. 2వ జంతువు ఎలుగుబంటిని పోలి ఉన్నది. చూడండి అమ్మా, ఎలుగుబంటిని పోలి ఉన్నది. అది పల్లెటూరులో వాళ్ళు చూచారో లేదో తెలీదు. జంతు ప్రదర్శనశాలలో అది చూచి ఉండి ఉంటారు కొంతమంది సిటీస్లో, టౌన్స్లో ఉన్నవారు. 2వ జంతువు ఎలుగుబంటిని పోలింది. అది ఒక ప్రక్కనే పడుకుంది. అంటే పై ప్రక్క ఎత్తుగా ఉంటుంది, క్రింద పక్క కొంచెం పల్లంగా ఉంటుంది. దాని పండ్ల మధ్య 3 ప్రక్కటెంబుకలను పట్టుకుంది. మీకు కనబడుతుందో లేదో 3 ప్రక్కటెంబుకలు దీని యొక్క నోట్లో ఉన్నాయి. లిమ్ము విస్తారముగా మాంసము భక్షించుము అని దానితో చెప్పారు. నేను చెప్తాను ఈ 4 జంతువులేటో నేను చెప్తున్నాను. తరువాత ఒక చిరత పులిని పోలిన మరి ఒక జంతువుని చూచితిని అంటున్నాడు దానియేలు. దానికి వీపున రెక్కలున్నాయి, 4 రెక్కలున్నాయి. దానికి 4 తలలున్నాయి. చూడండి, 4 తలలున్నాయి. ఇక చివరి జంతువు ఏమిటనగా ఘోరమును భయంకరమైన 4వ జంతువు. భయంకరమైన 4వ జంతువు. ఇది చూస్తుంటేనే భయంకరంగా ఉంది, భయమేస్తుంది. దీనికి పెద్ద ఇనుప దంతములు 10 కొమ్ములు ఉన్నాయి. ఇనుప దంతాలు 10 కొమ్ములు ఉన్నాయి. నేను ఆల్రెడీ చూపెట్టాను. ఇది
అందరినీ భక్షిస్తూ సమస్తాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తూ, అంటే తుత్తునీయలుగా చేస్తూ మిగిలిన దానిని కాళ్ళ క్రింద అణగదొరుకుతూ ఉంది. ఇది మొదటి పాయింట్. దీని యొక్క విశ్లేషణ నేను చెప్తాను. రెండవది, దానియేలు చూచిన 4 జంతువులు, నెబుకద్నెజరు చూచిన ఈ యొక్క నెబుకద్నెజరు కలలో చూచాడు కదా ఈ యొక్క విగ్రహము, 4 జంతువులు 4 రాజ్యాలకు సూచన. నెబుకద్నెజరు చూచిన ఈ బంగారు ప్రతిమ, తదుపరి వెండి, ఇత్తడి, ఇనుము, ఇది మీరు చూచారు ఆల్రెడీ. దానియేలు దర్శనంలో ఈ లోహాలకు సూచనగా ఉన్న జంతువులు మాత్రం భయంకరమైనవి. ఇక్కడే అర్థం చేసుకోవాలి. నెబుకద్నెజరు చూచిన లోహాలు విలువైనవి, బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, మట్టి. కానీ దానియేలు చూసిన జంతువులు భయంకరమైనవి. ఇక్కడ మనం చాలా లోతుగా ఆలోచించాలి. ఒకదానిని ఒకటి మృంగాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మరలా మనము దానియేలు గ్రంథం 2వ అధ్యాయ ధ్యానం పట్టణం దగ్గరకు వస్తే, ప్రియులరా, బంగారము, వెండి, ఇత్తడి ఇవన్నీ మనకు కనబడతాయి. గమనించండి, ఎలుగుబంటి ఒక ప్రక్కనే పడుకుంది. అంటే ఒక ప్రక్క ఎత్తుగాను, మరి ఒక ప్రక్క పల్లంగాను లేక తక్కువగాను ఉంటుంది. ఎత్తుగా ఉన్న భాగం అది పారసీకులకు చెందింది, తక్కువగా ఉన్న భాగం అది మాదీయులకు చెందింది. మనం అర్థం చేసుకోవాలి. మాదీయ పారసీకులు అంటాం కదా, ఈ మాదీయ పారసీకులు పరిపాలన చేశారు. పారసీకులు పరిపాలన చేసినప్పుడు కొంచెం ఉన్నతమైన స్థితిలో ఉన్నారు, మాదీయులు పరిపాలన చేసినప్పుడు కొంచెం తక్కువ స్థాయిలో ఉన్నారు అనేది. 5th పాయింట్, తన వీపున పక్షి రెక్కల వంటి 4 రెక్కలు కలిగిన చిరుతపులిని చూచాడు. ఈ చిరుతపులే అలెగ్జాండర్ ద గ్రేట్ను సూచిస్తుంది. మీకు అప్పుడే జ్ఞాపకానికి రావాలి. 4 రెక్కలు. అలెగ్జాండర్ ఆయన చనిపోయిన తరువాత 4 భాగాలుగా విడిపోయింది. 6వ పాయింట్, ఘోరమును భయంకరమునైన 4వ జంతువును దానియేలు దర్శనంలో చూచాడు. ఇది నెబుకద్నెజరు చూచిన దర్శనంలోని ఇనుము, మట్టి కలిసి ఉన్న మోకాళ్లను, పాదాలను సూచిస్తూ ఉంది. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 33వ వచనంలో రాయబడింది. ఇది రోమా సామ్రాజ్యానికి సాదృశ్యం. దీనికి 10 వ్రేళ్లున్నాయి. 10 వ్రేళ్ళు 10 రాజులకు సూచన. దానియేలు చూచిన దర్శనంలో ఈ వింత జంతువుకు 10 కొమ్ములు ఉన్నాయి. మీరు చూడాలి, కావాలంటే ఆఫీస్కి రాసి ఈ బొమ్మలు తెప్పించుకోవడం మేలు. ఈ 10 కొమ్ములు 10 రాజులకు సూచన. 10 రాజులకు సూచన, 10 రాజ్యాలకు సూచన. 7th పాయింట్, దానియేలు చూచిన దర్శనంలో 10 కొమ్ముల మధ్య ఒక చిన్న కొమ్ము లేచినట్లుగా మనం చదివాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనాన్ని చూడండి. ఆ చిన్న కొమ్మే క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్. ఇంకొక రీతిగా చెప్పాలంటే సాతానుడు. 8th పాయింట్, ఈ 10 కొమ్ములు 10 మంది రాజులు లేక రాజ్యాలకు సూచన అని మనం చెప్పుకున్నాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 24వ వచనం, ఆ 10 కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబోవు 10 మంది రాజులను సూచించుచున్నవి. ఈ 10 కొమ్ములు ఉన్న మృగాన్ని యోహాను భక్తుడు కూడా చూచినట్లుగా ప్రకటన గ్రంథంలో మనం ధ్యానం చేశాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద
10 కిరీటములను దాని తలల మీద దేవదూషణకరమైన పేళ్లును ఉండెను. నేను ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఈ సత్యాలన్నీ నేను చెప్పాను. ప్రియులారా, దానియేలు గ్రంథానికి ముందుగా ప్రకటన గ్రంథాన్ని నేను ఎందుకు చెప్పాను అనగా, ప్రకటన గ్రంథాన్ని మనం అర్థం చేసుకోగలిగితే దానియేలు గ్రంథాన్ని చాలా సులభంగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ 10 కొమ్ముల గురించి చాలా వ్యాఖ్యానాలు ఉన్నాయి. వాటి జోలికి పోయేదానికంటే మన ఆధ్యాత్మిక క్షేమము కలిగించేదే మనము ధ్యానించాలి. ఆ 10 కొమ్ములు 10 రాజ్యాలు, ఆ 10 రాజ్యాలు లేవు, యూరోప్ యూనియన్, EU కంట్రీస్ అని అంటాం. పిల్లరా, అది కొంచెం గజిబిజైన సబ్జెక్ట్. 9వ పాయింట్ ఏమిటనగా, దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 25వ వచనం ప్రకారం అతని యొక్క అనగా సాతాను యొక్క నియంత్రత్వం 3.5 సంవత్సరాలు ఉంటుంది. దీనినే కాలములు అర్ధకాలము అని వ్రాయబడింది. ఇదే 42 నెలలు. ఇదే 1260 రోజులు. మీకు అర్థమైంది కదా? కాలములు అర్ధకాలం. కాలం అంటే 1 సంవత్సరం, కాలములు అంటే 2 సంవత్సరాలు, అర్ధకాలం అంటే అర్ధ సంవత్సరం. నిన్న చెప్పాను 3.5 సంవత్సరాలు. యోహాను భక్తుడు వ్రాసిన రీతిగా దానియేలు భక్తుడు అన్ని వివరాలు వ్రాయలేదు. కానీ సాతాను క్రీస్తు విరోధి రాజ్యము యేసు ప్రభు వారి చేత నాశనం చేయబడుతుంది అని వ్రాశాడు దానియేలు భక్తుడు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 26వ వచనంలో ఈ రీతిగా ఉంది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 26వ వచనం, అతని అధికారము నశింపచేయుటకును నిర్మూల చేయుటకును తీర్పు విధింపబడిన గనుక అది కొట్టివేయబడును. దానియేలు భక్తుడు చూచిన దర్శనంలో 5 రాజ్యాల పతనం చూచాడు. రాసుకోండి. 1 బబులోన్, మీరు చెప్పేస్తారు. 2 మాదీయ పారసిక రాజ్యం. 3 గ్రీకుల రాజ్యం, అలెగ్జాండర్ ద గ్రేట్ తర్వాత 4 భాగాలు. 4 రోమా సామ్రాజ్యం. 5 జాగ్రత్తగా విన్నారు కదా, సాతాను రాజ్యం, అదే క్రీస్తు విరోధి రాజ్యం. ఈ 5 రాజ్యాల కంటే ఉన్నతమైన రాజ్యం రాబోతుంది ప్రియులారా. అది ప్రభు యొక్క రాజ్యం, దాన్నే క్రీస్తు రాజ్యం. దీని కొరకే మనమందరము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అందుకనే ప్రభు ప్రార్థన లేక పరలోక ప్రార్థన అంటామే. పరలోక ప్రార్థనలో మనం ఏం చెప్తాం? మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనంలో ఉంది, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక. ఆయన రాజ్యం కొరకు ఇప్పటి నుంచే మనం ప్రార్థన చేస్తున్నాం. ఆయన రాజ్యం కొరకు మనం భూలోకంలో సిద్ధపడాలి. ఇదే మనం ఎదురు చూస్తున్న దేవుని రాజ్యం. ఇదే ఆధ్యాత్మిక క్రీస్తు రాజ్యం. తన ప్రజల కొరకు సిద్ధం చేయబడిన మహిమా రాజ్యం. దేవుని నామానికి స్తోత్రం. 10వ పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో తండ్రి అయిన దేవుని సింహాసనాన్ని చూస్తూ ఉన్నాం. ఈ భాగాలను దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనం వరకు ధ్యానం చేశాం. ఇదే ప్రకటన గ్రంథం 4-5 అధ్యాయాల్లో మనము ఆల్రెడీ ధ్యానం చేశాం. దానియేలు గ్రంథంలో 7వ అధ్యాయము 9వ వచనంలో, 13వ వచనంలో, 22వ వచనంలో మహావృద్ధుడును గురించి చెప్పుకున్నాం కదా. ఆ మహావృద్ధుడే తెలుగులో మహావృద్ధుడు అని రాయబడింది, ఇంగ్లీష్లో ఏన్షియంట్ ఆఫ్ డేస్ అని అన్నాం. అంటే ఇదే దేవుని యొక్క నిత్యత్వాన్ని చూపెడుతుంది. మహావృద్ధుడు అనగా నిత్యత్వాన్ని చూపెడుతుంది. ఈ సత్యాన్ని మనము గమనించాలి. 7వ అధ్యాయాన్ని నేను సంపూర్ణంగా చెప్పాను, వచనం వెంబడి వచనాన్ని చెప్పాను, సమీక్ష చెప్పాను. ఈ అధ్యాయంలో ఉన్న సత్యాలు మనం నేర్చుకుని ఆ ప్రభు యొక్క రాకడ కొరకు రక్షింపబడి పరిశుద్ధముగా జీవిస్తూ ఆ రాకడకు ఎదురు చూస్తూ
జీవించాలని మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అమ్మా బాబు, ముగింపులో ఒక మాట, ఈ కార్యక్రమ భారాన్ని దయతో మీరు ఇంతవరకు వహిస్తున్నారు. సహాయం చేస్తున్న బిడ్డల కొరకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఇప్పుడే విజయవాడ నుంచి ఒక ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్నాను. అన్న, మీ అకౌంట్ నంబర్ చెప్పండి, 50,000 రూపాయలు పంపించాలని మేము ఆశపడుతున్నాము అంది ఒక చెల్లి. ఆ చెల్లి కుటుంబం చేస్తున్న పనిని దేవుడు దీవించునుగాక. ఆ రీతిగా అనేక మంది సహాయం చేస్తున్నారు. సహాయం చేస్తున్న బిడ్డలందరినీ ఒక తండ్రిగా నేను దీవిస్తూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ, ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. అడ్రస్ 1-1- మరలా 214/2 1-1-214/2 ఫ్లాట్ నంబర్స్ 505 and 506. ఫ్లాట్ నంబర్స్ 505 and 506. పృథ్వీ అపార్ట్మెంట్స్ ఎక్స్టెన్షన్, పృథ్వీ అపార్ట్మెంట్స్ ఎక్స్టెన్షన్, వివేక్ నగర్, చిక్కడపల్లి, హైదరాబాద్ 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.